హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిన రవిబాబు గారు నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న రేజర్ గ్లిమ్స్ అయితే చూశాను భయ్య. గ్లిమ్స్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే వామో చాలా బ్రూటల్ గా అనిపించింది గ్లిమ్స్. ఎందుకంటే మీరే చూడండి, అర్థమవుతుంది నేను ఎందుకు అలా అన్నాను అనేది. చాలా నచ్చింది నాకైతే. విజయ్ దేవరకొండ నటించిన రౌడీ జనార్దన్ మూవీ నుంచి టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చింది భయ్య. నాకు గ్లిమ్స్ అయితే పెద్దగా నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద మూవీ ప్రెసెంట్ ఢిల్లీలో అయితే షూటింగ్ జరుపుకుంటుంది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని ఇక్కడైతే తీస్తున్నారు. చిరంజీవి గారు డైరెక్టర్ బాబు నుంచి రాబోతున్న సెకండ్ మూవీలో మోహన్ లాల్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో అయితే కనిపించబోతున్నారని న్యూస్ అయితే వినిపిస్తుంది. మనశంకర వరప్రసాద్ గారి మూవీ రిలీజ్ కి ఇంకా 20 days ఉన్నట్టు కొత్త పోస్టర్ ద్వారా అయితే చెప్పారు. సందీప్ కిషన్ నటిస్తున్న సిగ్మా మూవీ టీజర్ అయితే వచ్చేసింది భయ్య. టీజర్ అంతా యాక్షన్ తో లోడ్ అయి ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, బానే ఉంది టీజర్ అయితే. పరాశక్తి మూవీ రిలీజ్ డేట్ అయితే చేంజ్ అయింది భయ్య. 14న రిలీజ్ అవ్వాల్సిన సినిమా 4 రోజులు ముందుకొచ్చి 10వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. వానర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది భయ్య. ఈ సాంగ్ చాలా డీటెయిల్ గా రామాయణం కోసం కొన్ని పోర్షన్స్ ని చాలా నీట్ గా అయితే వివరించారు. అంతేకాకుండా ఈ సినిమా January 1న అయితే రిలీజ్ అవబోతుంది. బింబిసారా డైరెక్టర్ అయిన వశిష్ఠ రవితేజకి ఒక సైఫై కథ చెప్పి వినిపించాడని అయితే తెలుస్తుంది. రవితేజకి కూడా ఈ కథ నచ్చడంతో సినిమాకి ఓకే అని చెప్పాడంట. దృశ్యం మూవీ సిరీస్ నుంచి రాబోతున్న దృశ్యం 3 అన్ని లాంగ్వేజెస్ లో సర్వేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటుంది. హిందీ వర్షన్ అయిన దృశ్యం 3 రిలీజ్ డేట్ ని పోస్టర్ ద్వారా అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాని October 2న అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. శరవణన్ చేస్తున్న నారి నారి నడుము మురారి టీజర్ అయితే చూసాను భయ్య. టీజర్ అయితే నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి టీజరే ఆల్రెడీ రవితేజ నుంచి వచ్చింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి టీజర్ కూడా సేమ్ ఇలాగే అనిపించింది నాకైతే. తమిళ్లో విజయ్ సేతుపతి చేస్తున్న ట్రైన్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేసింది భయ్య. ఎవరైనా వినాలనుకుంటే వెళ్ళి వినేయండి. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా అయితే కనిపించబోతుంది ఫస్ట్ టైం విజయ్తో. అనగనగా ఒక రాజు మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఫుల్ సాంగ్ వచ్చేసరికి 26 December అయితే రిలీజ్ అవుతుంది. అవెంజర్స్ మూవీ సిరీస్ నుంచి రాబోతున్న డూమ్స్డే మూవీ రిలీజ్ డేట్ ని అయితే ఫిక్స్ చేశారు భయ్య. ఇది వచ్చే సంవత్సరం December 18న అయితే వస్తుంది. క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేస్తున్న ద ఒడెస్సే మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ట్రైలర్ అయితే చాలా క్లాసీగా అనిపించింది నాకు. రేపు తెలుగులో చాలా సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి భయ్య. అందులో నాకు తెలిసిన 3 సినిమాల కోసం అయితే చెప్తాను. ఒకటి ఇషా, ఇది అంతా హర్రర్ ఫిలిం, చాలా భయంకరంగా ఉంటది అంటున్నారు. ఎలా ఉంటుందో చూడాలి. రెండోది సంబాల, ఇది ఒక సైఫై మూవీ టైప్. మూడోది ఛాంపియన్, ఇది స్పోర్ట్స్ డ్రామా సినిమా. కవిష్ కావ్య తాపర్ కలిసి నటిస్తున్న నేను రెడీ మూవీ 95% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు మూవీ మేకర్స్. అంతేకాకుండా ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది.